నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈ రోజు ముత్యాలమ్మ కార్పొరేటర్ కొంచెం దీపిక గారు మనతో పాటు ఉన్నారు. హర్ఘర్ తిరంగా ర్యాలీలో అక్కని తెలుసుకుందాం ఎలాంటి అక్క. నమస్తే అక్క. ఇవాళ హర్ఘర్ తిరంగా ర్యాలీలో మీరు పాల్గొనడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక పాజిటివ్ వైబ్, ఒక పేట్రియాటిజం విచ్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్. ఈ రోజుల్లో ఆ దేశభక్తి అనేది చాలా తగ్గిపోయింది రానున్న జనరేషన్స్లో. సో అటువంటిని ఇన్స్పైర్ చేయడానికే మేము భారతీయ జనతా పార్టీ ముందు అడుగు వేస్తున్నాము. ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో స్కూల్ పిల్లలని మరియు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇట్లా గర్గర్ తిరంగా అనేసి అందరికీ జెండాలు పంచడము, ర్యాలీలు తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే పాత జనరేషన్కి, మా జనరేషన్ వరకు కూడా వాజ్ ఓకే, అంటే దేశభక్తి కొంచెం ఆ పేట్రియాటిజం ఉండేది. ఇప్పుడు జనరేషన్కి ఆ నొప్పి అనేది లేదు, మన దేశం గురించి ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళు గ్యాజెట్స్లోనే మునిగి తేలుతున్నారు, మా అమ్మ నాన్న ఉన్నారని చూసుకున్నారు. ఈ నాట్ ఈవెన్ జాయింట్ ఫ్యామిలీస్ని కూడా ప్రిఫర్ చేయట్లేదు. సో అటువంటి తరుణంలో దేశం కోసము, అంటే మనం మంచిగుంటేనే దేశం బాగుంటుంది. ఒక హెల్దీ నేషన్ ఉండాలంటే మనం అందరం కూడా హెల్దీగా ఉండాల్సిన అవసరం ఉంది, ఒక పేట్రియాటిజంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో భారతీయ జనతా పార్టీ ప్రతి గల్లీలో, ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలో కూడా హర్ఘర్ తిరంగా అని ఇంటింటికి జెండాలు పంచడము కాకుండా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాము. ఈ స్ఫూర్తి అంటే పిల్లలకు, రానున్న జనరేషన్కి ముఖ్యంగా తెలవాలి. అప్పుడు ఏ విధంగా స్వాతంత్రం అయితే తెచ్చుకున్నామో మనము, అమరవీరులను అందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో వాళ్ళందరికీ కూడా మనం అంటే ఒక అప్రిసియేషన్ అనేది, రికగ్నిషన్ అనేది ఉండాలి. కాబట్టి ఈ వేగా మేము పీపుల్కి తెలియజేస్తాం. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఏం లేదు అక్క. ఇప్పుడు అంటే మేము చూసుకుంటే పిల్లలలో 2000లో తీసుకుంటే హోమ్ మినిస్టర్ ఓవర్, ఫైనాన్స్ మినిస్టర్ ఓవర్ అంటే చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఓవర్ చెప్పట్లేదు అక్క. దాని మీద అదే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు దేశం ఒకవైపు డిజిటల్ ఇండియాగా మారుతుంది, అంటే డిజిటల్ వరల్డ్ అయిపోయింది. సో వాళ్ళు ఈ గేమ్స్ అని ఇంకా వేరే వేరే థింగ్స్కి మీదకి డైవర్ట్ అయిపోతున్నారు. అంటే పిల్లలు అటువంటి ఏజ్, ఆ టర్నింగ్ పాయింట్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, కానీ దేశం మీద, కరెంట్ అఫైర్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అదేవిధంగా రాజకీయాలు కూడా అంత చీప్గా అయిపోయినాయి, ఎథిక్స్ లేకుండా అవుతున్నాయి. కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఇంట్లో ఉండి చూడాలనుకున్న వాళ్ళు కూడా ఇవేం చిల్లర రాజకీయాలు అన్నట్టు ఈ కాంగ్రెస్ నాయకులు చేసేటివి కానీ, బీఆర్ఎస్ నాయకులు చేసేటివి చూసి కూడా అసహ్యపడి చూడాలనుకోవట్లేదు. అసలు అటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారుతున్నాము. సో పిల్లలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే పిల్లలకు తెలవాలంటే మెయిన్ తల్లిదండ్రులు ఫస్ట్ పునాదులు కావాల్సింది. మనము చెప్తేనే, పిల్లలకు ఆ సీడ్ వేస్తేనే వాళ్ళ లోపల కూడా ఆ దేశభక్తి అనేది వస్తుంది. కాబట్టి మనము ప్రతి ఒక్క, ఇప్పుడు అంత దేశం మీద పెట్టలేము, నాయకుల మీద పెట్టలేము, ఓన్లీ బీజేపీ మీద పెట్టలేము. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం అనగానే బీజేపీ ముందడుగేస్తుంది. సో అది ప్రతి ఒక్క సిటిజన్ మీద ఉండాలి ఆ బాధ్యత, దేశభక్తి అనేది. సో వాళ్ళు కల్టివేట్ చేస్తే పిల్లలు కూడా రేపు రానున్న తరాలు ఒక దేశభక్తితో ముందుకు వస్తే మంచి పాలిటిక్స్, మంచి దేశాన్ని మనం నిర్మించుకోవడానికి జరుగుతుంది. భారత్ మాతా కీ వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మీతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై. ఇది కొంచెం దీపిక గారి మాటల్లో చూసాం. హర్ఘర్ తిరంగా ర్యాలీ అనేది వాళ్ళు స్పందించడము. థ్యాంక్ యూ.